దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 77వ గణతంత్ర వేడుకల్లో ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా 26 ఏళ్ల సిమ్రన్ బాలా కేవలం పురుషులతో కూడిన సైనిక దళానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించింది. గణతంత్ర వేడుకల చరిత్రలో ఒక పారామిలిటరీ దళానికి చెందిన 147 మంది పురుషుల సిబ్బంది బృందానికి ఒక మహిళ అధికారి నాయకత్వం వహించడం అనేది ఇదే మొదటిసారి. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలోని నౌషెరా గ్రామానికి చెందిన సిమ్రన్ బాలా ఆ జిల్లా నుంచి సిఆర్పిఎఫ్ లో ఆఫీసర్ హోదా పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. సిమ్రన్ బాలా కుటుంబ సభ్యులకు కూడా సైనిక నేపథ్యం ఉంది. సిమ్రన్ బాలా తండ్రి, తాత ఇద్దరు కూడా భారత సైన్యంలో దేశానికి సేవలు అందించారు. 2025 ఏప్రిల్లో సిఆర్పిఎఫ్ లో చేరిన సిమ్రన్ బాలా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే బస్తారియా బెటన్ లో విధులు నిర్వహిస్తున్నారు.